అమ్మ నీకు రహస్యం చెప్తానంటే మనకి నిద్ర పడదు, ఇంకా పొద్దుని చెప్తానంటారు మనోళ్ళు. మనకి ఎలా ఉంటుంది నిద్ర పడదు. ఇంకా అమ్మో ఏం చెప్తుందో. భక్తుడు అంటున్నాడు, గూఢార్థముగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి మాటలు చెప్తాను. మీరు ఒకవేళ వినకూడదని అనుకోవద్దు. మీరు ఎలా ఉండాలో తెలుసా? సిద్ధంగా ఉండండి. అసలు వినండి. సువార్తలో ఏముందో వినండి, క్రీస్తు పుట్టుకలో ఏముందో వినండి. విన్న తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ జనం ఎలా ఉన్నారంటే డబ్బు ఉంటే చాలు అన్నట్లుగా బ్రతుకుతున్నారటండి. చూడండి ఎలా ఉన్నారటండి. ఎలా ఉన్నారు? పలుకును నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును గూర్చినది అయ్యుండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరుచున్నారండి. పేరుంటే చాలు, పలుకుబడి ఉంటే చాలు, ఇంకా ఎవరితో మాకు పని లేదులే, దేవుడే. సామెత ఉంది కదండి, మొన్న కూడా చెప్పాను. డబ్బు ఉంటే ఏంటంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈ రోజు ఎలా అనుకుంటున్నారు మనుషులు? నాకే లోటు లేదు, నాకు డబ్బు ఉంటే చాలులే. అందుకే మనుషులు సంపాదన మీద పడ్డారు, జీవితం యొక్క విలువ మర్చిపోయారు.